అది నిజమా ఏంటన్నా? అది నిజమా అబద్ధమా అంటే ఏం అర్థం కావట్లా మాకు, ఏం అర్థం కావట్లేదు. అది అబద్ధమా నిజమా, అరే ఇలా చేశాడా చేయలేదా, ఎందుకు ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఎందుకు ఇంత ఎస్కేప్ లో ఉన్నాడు, ఇంత మంచి పేరు ఉంది, ఇంత పెద్ద కొరియోగ్రఫీ అయినా పెద్ద పెద్ద ఇండస్ట్రీలో అందరూ తెలిసిన ఆయన, తెలుగులో గాని తమిళ్ మలయాళం పెద్ద పెద్ద హీరోలతో పరిచయం ఉన్న ఆయన ఇలా చేసాడు ఒక అమ్మాయి విషయం అన్నది నిజంగా మా అందరికి కూడా ఒక షాక్ అయితే అనిపించింది. అసలు కెమెరా ముందు రాకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అది నిజం కాబట్టే రావట్లా, అది నిజం కాబట్టే రావట్లా. అంటే ఇన్ని సాంగ్స్ బయట, అంటే బయట ఇండస్ట్రీ కూడా చేస్తున్నాడు కదా, ఆ కుట్ర కూడా ఉండొచ్చా? ఉండొచ్చా అంటే ఇంకొకటి, ఆయనకి పెద్ద అవార్డు కూడా వచ్చింది, అవార్డు మాకు రాలేదు, ఈయనకు వచ్చింది అన్న కుట్ర పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారా అని కూడా ఆ కోణంలో కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఎందుకు బయటకు రావట్లేదంటే, ఇప్పుడు ఈమె వచ్చింది నేను బయటకు వస్తే ఇంకా ఎన్ని వస్తాయో అన్న కాన్సెప్ట్ లో ఆయన అయితే బయటికి రావట్లేదేమో అనుకుంటున్నాను. అంటే అతను పాన్ ఇండియా మూవీస్ కూడా కొరియోగ్రఫీ చేశాడు. కింద వ్యక్తులు ఎవరైనా కొరియోగ్రాఫర్స్ ఏమైనా కుట్ర పన్నారంటారా? ఏమో భయ్య, ఆయన వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే గానీ మనకు తెలియదు. ఓకే, ఏది నిజం ఏది అబద్ధం అన్నా తెలియట్లా. యాక్చువల్ గా మేము ఫస్ట్ ఆ న్యూస్ వచ్చేటప్పటికి మేమేమనుకున్నామంటే అది కూడా ఫేకేలే, ఇంతకు ముందు వచ్చింది కదా రాత్రి లావణ్య, చివరికి ఏమైంది సేమ్ అదే జరిగిద్దిలే అనుకున్నాం. సో చూడాలి ఈ ఏం జరిగిద్ది ఏంటి అన్నది చివరి దాకా చూస్తే గానీ తెలియదు. కొంతమంది అయితే యూనియన్ గొడవలు అంటున్నారు, అంటే డాన్స్ మాస్టర్ సంబంధించిన యూనియన్ గొడవలు అంటున్నారు. డాన్స్ మాస్టర్ యూనియన్ గొడవలు అంటే నేను చెప్తే చిన్న లాజిక్ ఇక్కడ. మన మాస్టర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ప్రెసిడెంట్ పదవిలో లేనప్పుడు కార్డు విలువ 2 లక్షలు, ఆయన ప్రెసిడెంట్ అయ్యాక కార్డు విలువ 4 లక్షలు. 4 లక్షలు అయినా సరే కార్డు తీసుకున్నా సరే లోపల అవకాశాలు తక్కువ. 2 లక్షలు పెట్టి తీసుకున్నప్పుడు అవకాశాలు ఎక్కువ, ఛాన్సెస్ దొరికే. ఇప్పుడు నువ్వు 4 లక్షలు పెట్టి తీసుకున్నా సరే అవకాశాలు దొరకట్లా, అండ్ దొరికినా సరే బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గానే ఉండిపోవాల్సి వస్తుంది తప్ప ఏదే మెయిన్ రోల్ అయితే రా. ఇప్పుడు అంటే రీసెంట్ గా స్మార్ట్ శంకర్ మూవీ ఉంది కదా, బయట దేశంలో అక్కడ తీసినప్పుడు మన డాన్సర్ పెట్టని అయితే జాన్ మాస్టర్ అయితే చెప్పడం జరిగింది, వేరే యూనియన్ వాళ్ళకి వద్దని చెప్పారు అన్నమాట. బట్ అంత మంచి అతను ఇలా చేశారని నేను నమ్ముతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ గారు బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ని ఎవరిని కూడా ఒక తెలుగు వాళ్ళని తీసుకోరు, ఇప్పుడు దాకా తీసుకోలేదు కూడా, అవకాశం ఇవ్వడు. ఆయన తీసుకొచ్చే వాళ్ళందరూ కూడా ఢిల్లీ బొంబాయి అలాంటి వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తాడు. మన తెలుగు వాళ్ళని అఫ్ కోర్స్ ఒక 2-3 హైదరాబాద్ వాళ్ళని తీసుకున్నారంటే వాళ్ళు వెనకమాలి ఎక్కడో రోల్ లో ఉంటారు. ఇప్పుడు కేసు పెట్టిన అమ్మాయి అయితే కనబడట్లేరు అంటున్నారు, మరి ఎంతవరకు అది? ఏ అమ్మాయి కనబడతలా? అంటే రేప్ చేశారు అది ఇది వచ్చింది కదా, ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయి. అమ్మాయి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది, వెళ్ళి ఇవ్వాల జస్ట్ ఫోన్ లో ఇచ్చింది. నిన్న మాత్రమే డైరెక్ట్ గా స్టేషన్ కి వెళ్ళి కొన్ని సాక్ష్యాలు అయితే ఇచ్చిందట. ఎన్ని ఇంకా బయటకు అయితే రిలీజ్ అవ్వాలా, మరి రిలీజ్ చేస్తారు అది. అంటే ఇప్పుడు అతను వచ్చేసి జనసేనలో ఒక సభ్యత్వం తీసుకున్నాడు, ఒక కార్యకర్త. అటు నుంచి వైసీపీ వాళ్ళు ఏమన్నా కుట్ర పన్నారంటారా? ఇంకా వస్తాయి బ్రో, ఒక రాజకీయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ అన్ని వస్తాయి, కాకపోతే దానికి దీనికి సంబంధం లేదు. ఇది ఆ అమ్మాయి మనసు చంపుకొని అన్ని ఇంకా తట్టుకోలేక అన్ని బయటకు వచ్చి పెట్టింది తప్ప దీని వెనక మళ్ళీ ఏ రాజకీయం ఏం లేదు. అంటే ఆ అమ్మాయిని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసి చెప్పిస్తున్నారా, ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి చెప్పిస్తున్నారంటారా? చేయాలి అంటే ఫోన్ ద్వారానే కదా మాట్లాడుకోవాలి. అంటే ఇంతకు ముందు కూడా అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తే దానికి నువ్వు ఆన్సర్ ఇచ్చు. బ్లాక్ మెయిల్ చేయాలంటే ఆ ఫోన్ ద్వారానే మాట్లాడుకోవాలి కదా. ఈమె ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో అప్పుడే నెంబర్ తీసుకుని ఆల్రెడీ స్కానర్ లో పెడతాం జరిగింది స్టేషన్ లో. అసలు ఇది నిజమా అబద్ధం అని దాంట్లో తెలిసిందిగా, పోనీ ఈ వేరే వాళ్ళు చేపిస్తున్నారా ఏంటి అని అదైతే ఇప్పుడు దాకా అయితే ఏం తేలలేదు పోలీస్ ఎంక్వైరీలో, చూడాలి. అంటే ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఒక పలానా వ్యక్తి ప్రదీప్ మాచిరాజు తర్వాత వచ్చేసి సో అండ్ సో వ్యక్తుల మీద ఇలాంటి రేప్ ఇలా చేశారు అని చెప్పేసి ఆమె లైవ్ లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత అవి కేసులన్నీ పరిశీలించిన తర్వాత అదంతా రాంగ్, ఆమెని ఒకరు బ్లాక్ మెయిల్ చేసేసి ఇలా చెప్పాలి అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి ఒక టాక్ నడిచింది అప్పుడు కదా. అది ఎలా నడిచింది? అవకాడ పర్సన్ ఉన్నాడు కాబట్టి అది ఫేక్ అని తెలిసింది. ఇక్కడ అవకాడ పర్సన్ లేడు కదా, జానీ మాస్టర్ లేడు కదా, ఉంటే కదా తెలిసిద్ది. అది నేను చెప్పేది కూడా అదే, ఆయన ఉంటే ఏది నిజం ఏది అబద్ధం అన్నది కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే జనాలకి తెలిసిద్ది. లేదు అలాగే ఉంటే అందరూ నిజమే అనుకుంటున్నారు కదా. అంటే అతని జానీ మాస్టర్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు?
నేను ఒకటే చెప్తున్నా, జానీ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా ఆయన వచ్చి డైరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చి అది నిజమైతే నిజం అని చెప్పి లొంగిపోమంటున్నా, లేదు అబద్ధం అయితే అబద్ధం అని చెప్పండి. ఓకే.